హలో మిత్రులారా, ఈ రోజు నుండి మనం మాబ్ సైకో 100 అనే కొత్త అనిమే వివరణ మొదలు పెట్టబోతున్నాం. దీన్ని వన్ పంచ్ మ్యాన్ సృష్టికర్త 1 తయారు చేశారు. అందుకే మాబ్ సైకోలో కూడా సైతామా కొద్దిగా కనిపించొచ్చు, కానీ ఒకేసారి. సరే, వీడియో మొదలు పెడదాం. వీడియో మొదలు పెట్టే ముందు ఈ అనిమేలో సైకిక్లు ఉంటారు. వాళ్ళు అతీంద్రియ సంఘటనలతో పోరాడతారు. వాళ్ళు విజ్ఞాన శాస్త్రం కూడా వివరించలేని శక్తులతో పోరాడతారు. ఇక్కడ మనకు అర్తాకా రెగన్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతను ఆత్మల సలహా కార్యాలయం నడుపుతాడు. అతను కూడా ఆ సైకిక్లలో ఒకడు, కానీ ఒక నకిలీ సైకిక్. భాగం మొదట్లో మనకు చూపించేది ఏంటంటే, రెగన్ కార్యాలయానికి హానాకో అనే అమ్మాయి వస్తుంది. తన వెనుక ఒక ఆత్మ పడిందని ఆమె చెబుతుంది. దానికి రెగన్, సరే నేను ఆ దయ్యాన్ని వదిలించాలంటే ధరలు చెప్పగలను అంటాడు. అత్యంత ఖరీదైన ప్యాకేజీలో కూడా దయ్యాన్ని వదిలించడానికి 99% అవకాశాలే ఉన్నాయని రెగన్ చెబుతాడు. ఎందుకంటే దయ్యాలు కార్బన్ డైఆక్సైడ్ లాంటివి, వాటిని పూర్తిగా వదిలించుకోలేం. మరోవైపు హానాకో ప్రియుడు టారోకి రెగన్ మీద అనుమానం వస్తుంది. రెగన్ ఒక మోసగాడని అతనికి అనిపిస్తుంది. అతను నిజమైన సైకిక్ అని నమ్మడు. అప్పుడు రెగన్ టారోతో, చింతించకు నీ ప్రియురాలను కాపాడుతాం, ఆమె ముఖం మునుపట్లా అవుతుంది అంటాడు. దీంతో టారోకి కోపం వచ్చి, ముఖం మొదటి నుంచి ఇంతే, అర్థమైందా, పిచ్చివాగుడు ఆపు అంటాడు. వాళ్ళు బయటికి వెళ్ళాక రెగన్, నాకు తెలుస్తోంది, ఆ భవనం నుండి ప్రమాదకరమైన శక్తి వస్తోంది అంటాడు. దానికి హానాకో, అది నా భవనం కాదు, ఇది నాది అంటుంది. అప్పుడు రెగన్, అయ్యో మర్చిపోయాను, అక్కడి నుండి బలమైన శక్తి అనిపించింది, కానీ మీ ఇంట్లో బలహీనమైన దయ్యం ఉన్నట్లుంది అంటాడు. వాళ్ళు హానాకో గదిలోకి రాగానే అక్కడ దయ్యం వస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. రెగన్ కూడా ఆశ్చర్యపోయి ఆ దయ్యం మీద చాలా ఉప్పు చల్లుతాడు, కానీ దానికి ఏమీ కాదు. ఇది నువ్వు దుకాణం నుండి తెచ్చిన ఉప్పు శుద్ధి చేయనంత వరకు దానివల్ల దయ్యాలకు లాభం లేదని తెలియదా అంటుంది. ఆ దయ్యం పేరు సీలింగ్ క్రాషర్. అప్పుడు రెగన్, నా రహస్య ఆయుధాన్ని వాడక తప్పదు అనుకుని తన శిష్యుడైన మాబ్ కు ఫోన్ చేసి, నాకు నీ అవసరం ఉంది, ఇక్కడికి రాగలవా అని అడుగుతాడు. మాబ్ రాగానే చాలా సులభంగా ఆ దయ్యాన్ని చితకబాది కరిగించి మాయం చేస్తాడు. తర్వాత రెగన్ మాబ్ కు కొంచెం డబ్బు ఇస్తాడు. అతను చాలా డబ్బు ఉంచుకుని మాబ్ కు చాలా తక్కువ ఇచ్చాడని మనకు చూపిస్తారు. ఇంకా అతను, పని సులభమే అయినా నీకు సగం డబ్బు ఇస్తున్నా అంటాడు. కానీ అది సగం కన్నా తక్కువ. మాబ్, గురువు గారు, ఆ దయ్యం బలహీనమే కదా, నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. దానికి రెగన్, అరే చింతించకు, నేను చాలా శక్తివంతుడిని, ఎవరైనా కరిగించగలను, అర్థమైందా అంటాడు. తర్వాత రాత్రి మాబ్ ఇంటి దృశ్యం చూపిస్తారు. అతను తన కుటుంబంతో భోజనం చేస్తూ పొరపాటున ఒక చెంచా వంచేస్తాడు. వాళ్ళ అమ్మ, ఇలాగే చెంచాలు వంచితే నీ ఖర్చుల డబ్బులో కోత పెడతాను అంటుంది. కొత్తవి కొనివ్వను, అర్థమైందా. మరుసటి రోజు మాబ్ బడికి వెళ్ళగా అతనికి తను ఇష్టపడే అమ్మాయి సుబోమి తకానే కనిపిస్తుంది. అతను గణితం తరగతిలో చాలా వెనుకబడి ఉంటాడు. భౌతిక శాస్త్రంలో కూడా అంతే. అతను బడి నుండి వస్తుండగా రెగన్ ఫోన్ చేసి, ఒక పెద్ద పని వచ్చింది, స్టేషన్ కి రా అంటాడు. వాళ్ళిద్దరూ హొనెట్ సొరంగం వైపు వెళ్తారు. అది పాత రహదారి దగ్గర ఉంటుంది. ఆ సొరంగాన్ని మూసేశారు, కానీ అక్కడికి వెళ్లిన వాళ్ళు మాయమైపోతున్నారు. వాళ్ళు బ్లాగర్లు అయినా, కేవలం ఆసక్తితో వెళ్లిన వాళ్ళైనా సరే. 30 ఏళ్ల క్రితం అక్కడ ఒక బైకర్ల ముఠా చనిపోయింది, అందరూ ఒకేసారి. రేగన్ ప్రకారం వాళ్ళ ద్వేషమే అక్కడ తిరుగుతూ ఆ సొరంగం మొత్తాన్ని ఆక్రమించుకుంది. వాళ్ళు అక్కడికి చేరగానే రేగన్ ఉత్సాహంగా లోపలికి వెళ్తూ, అందరినీ చంపేద్దాం, చింతించకు అంటాడు. కానీ కొద్దిసేపటికే భయంతో పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి మాబ్తో, నువ్వెందుకు లోపలికి రాలేదు, ఇక్కడ ఏం చేస్తున్నావు అంటాడు. దానికి మాబ్, మీరే చూసుకుంటారనుకున్నాను, పరిస్థితి మీ అదుపులో ఉందనుకున్నాను, కానీ ఈ చోటు ప్రమాదకరమైనదే, నాకు సొరంగంలో ప్రమాదకరమైన శక్తి ఉందని తెలుస్తోంది అంటాడు. ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు. కొంచెం దూరం వెళ్ళాక మాబ్, ఇక్కడ ఆత్మలున్నాయి, ఇప్పుడు అవి మనల్ని చుట్టుముట్టాయి, దాడి చేయబోతున్నాయి అంటాడు. రేగన్, సరే నేను ముందుకు వెళ్తాను, నువ్వు ఈ చిల్లర వాళ్ళను చూసుకో అనగా మాబ్ ఆ ఆత్మల పని పట్టడం మొదలు పెడతాడు. రేగన్ అమ్మయ్య బతికాను అనుకుంటూ ముందుకు వెళ్ళగా ఒక పెద్ద ఆత్మ ఎదురవుతుంది. రేగన్ అతన్ని మల్లయోధుడు అనుకుని, ఓహో నువ్వు మల్లయోధుడివా, ఇక్కడ ఆ బట్టలేసుకుని తిరుగుతున్నావా, వెళ్ళు, ఇది ప్రమాదకరమైన ప్రదేశం అంటాడు. కానీ అతను ఆ బైకర్ల ముఠా నాయకుడు. ఆ దెయ్యం తన కథ చెబుతుంది. వాళ్ళు తమ బైక్ ముఠాతో ఈ సొరంగంలోంచి ఎలా వెళ్తుండగా అకస్మాత్తుగా ఒక అరటి తొక్క అడ్డొచ్చింది. అతని బైక్ జారి ప్రమాదానికి గురైంది. వెనుక వస్తున్న బైకర్లందరూ ఒకరినొకరు ఢీకొని చనిపోయారు. అలా అందరూ చనిపోయారు. ఇక్కడ ఆ దెయ్యం రేగను కాల్చిపోగా మాబ్ కాపాడతాడు. ఆ నాయకుడు, నేను ఇతన్ని తక్కువ అంచనా వేశాను,
ఇతను మామూలోడు కాదు అనుకుంటాడు. ఆ తర్వాత రేగన్ తన సాల్ట్ ఫిస్ట్ దాడిని ఆ నాయకుడిపై ప్రయోగిస్తాడు. నాయకుడు ఆగు, నాకేమీ అనిపించలేదు, అస్సలు నొప్పి లేదు. ఏం చేశావు నువ్వు అంటే, నేను అనుకున్నది నిజమే, నువ్వు పనికిరాని వాడివి అంటాడు. ఇప్పుడు నీ పని పడతాను అంటాడు. కానీ ఈసారి మాబ్ ఆ నాయకుడు పని పడతాడు. అతన్ని కరిగించబోగా ఆ నాయకుడు క్షమించు, ఆగు, మేము ఇది వేరొకరి ఆదేశంతో చేశాము అంటాడు. అతను చిన్నగా అవగానే మాబ్ వదిలేస్తాడు. రేగన్ ఏమైంది, చంపే అంటాడు. మాబ్ వద్దు గురువు గారు, ఇతను ఏదో చెప్పాలనుకుంటున్నాడు, విందామంటాడు. ఆ నాయకుడు మేము ఏమీ కాదు, మాకు వెనుక నుండి ఆదేశాలు వస్తాయి. ఈ సొరంగంలో మాకంటే ప్రమాదకరమైన జీవి ఉంది, దాని ఆత్మ 100 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంది, దాని వల్లే ఇన్ని మరణాలు. రేగన్ కు అతని మాటలు నమ్మశక్యంగా అనిపించవు. కానీ మాబ్, నాకు మొదట ఆ ప్రమాదకరమైన శక్తి అనుభూతి కలిగింది కదా, అది వీళ్ళని చంపిన మాయం లోపలేదో మాయం అవ్వలేదు, లోపలేదో ఉందని స్పష్టమైంది. అందుకే గుంపు ముందుకు వెళ్లి లోపల చూద్దాం అంటుంది. ఇక్కడ బాస్, ఆ అబ్బాయి ప్రాణాల మీద బెంగ్ ఉంటే వాడిని ఆపండి, వెళ్ళనివ్వకండి అంటాడు. ఇటు రేగన్ కూడా గుంపును ఆపడానికి ప్రయత్నిస్తాడు, కానీ గుంపు లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ముందు ఒక పెద్ద రాక్షసుడు ప్రత్యక్షమై వెంటనే గుంపును తినేస్తాడు. కానీ ఇక్కడ మాబ్ తన మానసిక శక్తులతో దాన్ని లోపల నుండే కరిగించడం మొదలు పెడతాడు. అతను చుట్టూ చూసి మాబ్ తిరిగి రేగన్ బాస్ దగ్గరికి వచ్చి ఆ ఆత్మ అంత శక్తివంతమైనది కాదని చెబుతాడు. అది అంత శక్తివంతమైనది ఏమీ కాదు. అతను బాస్ కు వాళ్ళ ముఠా ఛాయాచిత్రాన్ని ఇస్తాడు. అది అతనికి లోపల దొరికింది. అది చూసి బాస్ ఏడవడం మొదలు పెడతాడు. వాళ్ళ ముఠా అంతా శాంతితో స్వర్గానికి వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ఆత్మలకు విముక్తి లభించింది. మాబ్ మరియు రేగన్ ఇంటికి తిరిగి వెళ్తుండగా మాబ్ రేగన్ ను మీరు సొరంగంలో ఏమీ ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అది విని రేగన్ నివ్వెరపోయి, నేను చెప్పానుగా, కంగారు పడకు, నేను చాలా శక్తివంతుడినమా అంటాడు. అంతేకాక నేను నీతో చెప్పాను కదా, ఈ పనికి మళ్ళీ ఆత్మలన్నింటినీ నువ్వే చూసుకుంటావని కదా. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. శిష్యుడేమో శక్తిమంతుడు, గురువేమో నకిలీ. అయితే మీరే చెప్పండి. ఈ భాగం ముగుస్తుంది. నమస్కారం మిత్రులారా. భాగం మొదట్లో మనకు మాబ్ ఇంటిని చూపిస్తారు. ఇతన్ని మాబ్ అని కూడా పిలుస్తారు. అతను మాధ్యమిక పాఠశాలలో 2వ సంవత్సరంలో ఉన్నాడు. ఈ వయస్సు ఒక వ్యక్తి జీవితంలో చాలా సున్నితమైన సమయం. ప్రజలు దీన్ని కౌమారదశ అంటారు, అంటే పెద్దవాళ్ళు అవ్వడం. కొందరు తమ శరీరాన్ని ఆటలతో జాగ్రత్తగా చూసుకుంటారు, కొందరు చదువుపై దృష్టి పెడతారు, కొందరు తమ అభిరుచులపై దృష్టి పెడతారు, కొందరు తమకుంటారు, ఇంకొందరు చెడు దారి పడతారు. చివరికి కొందరు ప్రేమలో పడి ప్రేమలోని చేదు రుచి చూస్తారు. ఇవన్నీ కలిసే ఈ సమయాన్ని పూర్తి చేస్తాయి. మరియు మాబ్ ఈ సమయంలో ఏం చేస్తున్నాడు? అతను గంటకు 300 యెన్లకు సహాయకుడు చేస్తున్నాడు. ఇక్కడ మాబ్ వన్ పంచ్ మ్యాన్ కథల పుస్తకం చదువుతున్నట్లు మనకు చూపిస్తారు. ఇక్కడ మనకు రేగన్ కార్యాలయం చూపిస్తారు. అతని దగ్గరికి ఒక ఖాతాదారుడు వస్తాడు. అతనితో నీ మీద ఒక దుష్టాత్మ ఉంది, అది నువ్వు చూసే చెత్త జాలస్థలాల నుండి వచ్చిందా అని చెబుతాడు. అక్కడ నువ్వు ఒకసారి నొక్కితే చాలు, నీ భుజాల మీద ఒక దెయ్యం ఎక్కుతుంది. అతను ఆ ఖాతాదారుడితో, చూడు నీ కుడి భుజం ఎంత బిగుసుకుపోయిందో, నేను దాన్ని సరిచేస్తాను అంటాడు. అతను ఆ ఖాతాదారుడికి మర్దనా చేయడం మొదలు పెడతాడు. ఆ ఖాతాదారుడు, ఏంటి ఈ పనికి మాలిన కారణానికి నేను నీకు డబ్బులు ఇస్తాను అనుకున్నావా అంటాడు. కానీ కొద్దిసేపటికి అతనికి ఆ మర్దనాతో హాయిగా అనిపించడం మొదలవుతుంది. చివరికి రేగన్ అతని ఖాతాదారుడిని పడుకోబెట్టి అతనికి పూర్తి శరీర మర్దన చేస్తాడు. దానికి అతను చాలా ఆనందపడి, అతను అంటే ఇది నిజంగా చాలా బాగుంది, నేను మళ్ళీ వస్తానని అంటాడు. ఇలా బతకడం సరైనదేనా అని ఆలోచిస్తాడు. అతను చేసేది చేయాలా వద్దా, కానీ ఎలాగూ అతనికి చేయడానికి వేరే పనేమీ లేదు. మరోవైపు వాళ్ళ పాఠశాలలో కొన్ని సంఘాలు ఉంటాయి. వాటిలో టెలిపతి సంఘం ఒకటి. దానిలోని ఒక సభ్యుడు సంఘాన్ని విడిచి వెళ్లిపోతాడు. అప్పుడే వాళ్ళ గదిలోకి విద్యార్థి సంఘ ఉపాధ్యక్షుడైన హికారు టోకుగావా వస్తాడు. ఒక సంఘాన్ని కొనసాగించాలంటే 5 సభ్యులు ఉండాలని అతను చెబుతాడు. మీ బృందంలో ఒక సభ్యుడు వెళ్లిపోయాడు, ఇప్పుడు మీరు 4 మిగిలారు. ఈ బృందాన్ని కొనసాగించాలంటే శుక్రవారం సాయంత్రంలోగా ఒక కొత్త సభ్యుడిని వెతికి తీసుకురండి, లేకపోతే ఈ క్లబ్ మూతపడుతుంది, ఈ గదిని వేరే క్లబ్ కు ఇచ్చేస్తాం. ఇక్కడ టోమేకు రాట. అదే సమయంలో మిగతా వాళ్ళందరూ 5వ సభ్యుడి కోసం వెతకడానికి బయలుదేరతారు. కానీ అందరూ వాళ్ళని నిరాకరిస్తారు. ఇంకా టెలిప్టిక్ లవ్ అని ఇదేం పేరు, వినడానికే చాలా వింతగా ఉంది, మీ పేరు మీద నాకే అనుమానంగా ఉంది అంటారు. అందరూ నిరాకరించడంతో మేమెదా ఎనుకావాకు మాబ్ ఏ క్లబ్ లోనూ లేడని గుర్తొస్తుంది. అతను మాబ్ ను అక్కడికి తీసుకువస్తాడు. టోమే ఎలాగోలా మాబ్ ను ఒప్పిస్తుంది. తను తన పేరు చెప్పగానే అది తన నానమ్మ పేరు అని మాబ్ అంటాడు. దానికి టోమే, చూసావా మన కలయికి ముందే రాసి పెట్టి ఉంది, దయచేసి మా క్లబ్ లో చేరండి అంటుంది. అప్పుడు మాబ్, లేదు నాకు వేరే పనులు ఉన్నాయి అంటాడు. దానికి వీళ్ళు, నీకేం పని ఉంది అని అడుగుతారు. దానికి మాబ్, నేను పార్ట్ టైం ఉద్యోగం చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత అతను రేగన్ కు ఫోన్ చేసి, నేను వీళ్లతో చేరవచ్చా అని అడుగుతాడు. దానికి రేగన్, వాళ్లతో చేరి అక్కడ నుండి బయటికి రా అంటాడు. ఏంటి సమస్య? వీళ్ళు ఇక్కడ కాసేపు మాట్లాడుకుంటారు. రేగన్, నేను నిన్ను పిలిస్తే నువ్వు చేరవు కదా, నీకు చేరాలని కూడా లేదు అంటాడు. దానికి మాబ్, అవును నాకు ఇష్టం లేదు అంటాడు. అప్పుడు రేగన్, సరే అయితే ఇదంతా వదిలేయ్, నాకు నీ అవసరం ఉంది.
త్వరగా వచ్చాయి. కానీ టోమే నేరుగా రేగన్ తో మాట్లాడుతుంది. నాకు తెలుసు అంటుంది. మాబ్కు మానసిక శక్తులు ఉన్నాయని, వాటిని ఉపయోగించి నువ్వు చాలా డబ్బు సంపాదిస్తున్నావని. ఇది విని రేగన్ కు కోపం వస్తుంది. ఇద్దరు వాదించుకోవడం మొదలు పెడతారు. చివరికి సభ్యులందరూ నిరాశ చెందుతారు. కానీ అతను మాబ్ తో మాట్లాడినప్పుడు, చూడు నువ్వు వాళ్లతో చేరవద్దని నేను చెప్తాను అంటాడు. దానికి మాబ్, కానీ వాళ్ళ నాయకురాలు ఏడుస్తోంది అంటాడు. దానికి రేగన్, అవి మొసలి కన్నీళ్లు, వాటిని నమ్మకు అంటాడు. మాబ్ అక్కడ నుండి వెళ్తుండగా మెమెత మాబ్ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, చూడు ఇది మనం ఏమైనా చేయగల సమయం. మనల్ని ఎవరు ఏమీ అనరు. ఇదే సరదా పడాల్సిన సమయం. మేమిక్కడ మా కోసం ఒక స్వర్గాన్ని నిర్మించుకున్నాం. నువ్వు కూడా ఈ స్వర్గంలో చేరవచ్చు. నువ్వు మా క్లబ్ లో చేరవచ్చు. మనం ఇక్కడ చాలా సరదాగా గడుపుదాం. మరోవైపు వాళ్ళు చెప్పిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందని మనకు చూపిస్తారు. వాళ్ళు చాలా నిరాశతో కూడిన జీవితం గడుపుతుంటారు. టోమే ఇలా అంటుంది, చూడు మాబ్, నువ్వే మా చివరి ఆశ. వాళ్ళు మాబ్ ను ఒప్పించడానికి చాలా ప్రయత్నిస్తారు. అప్పుడు మాబ్ వాళ్ళతో సరే అయితే నేను ఆలోచించి చెప్తాను అంటాడు. రేగన్, మాబ్ ఇద్దరు హైసో ప్రైవేట్ గర్ల్స్ అకాడమీకి వెళ్తుంటారు. అకాడమీ వైపు వాళ్ళు అమ్మాయిల బట్టలు వేసుకుని ఉంటారు. అంటే అమ్మాయిల్లా వేషం మార్చుకుని ఉంటారు. కానీ వాళ్ళు అక్కడికి చేరుకోగానే గేటు దగ్గర కాపలాదారులు వాళ్ళని పట్టుకుని రేగన్తో, నువ్వు కామాంధుడివి, లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? ఇవన్నీ చేయడానికి నీకు సిగ్గుగా లేదా? ఇప్పుడు మా నుండి తప్పించుకోలేవు అంటారు. కానీ వాళ్ళు మాబ్తో, అమ్మాయి నువ్వు చింతించకు, నువ్వు లోపలికి వెళ్ళవచ్చు. వాళ్ళు మాబ్ కూడా ఒక అబ్బాయి అని గుర్తించరు. అతను లోపలికి వెళ్ళిపోతాడు. అతను లోపలికి వెళ్ళగానే రేగన్ అతనికి వెళ్ళు అని సైగ చేస్తాడు. ఇక్కడ మాబ్ అనుకుంటాడు, అయ్యో నేను అనుకున్నాను, బయట పట్టుకుంటే నేను ఈ రూపంలో పట్టుబడాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు లోపలికి వెళ్లి పట్టుబడితే సమస్య అవుతుంది అని. అయినా మన ఖాతాదారులు మేడ్ మీద మన కోసం ఎదురు చూస్తుంటారని గురువు గారు చెప్పారు. అందుకే మాబ్ మేడ్ మీదకు వెళ్ళినప్పుడు అతనికి ఆ ఖాతాదారులు కనిపిస్తారు. ఆ ఇద్దరు అమ్మాయిలు, ఇక్కడ మా మాట ఎవరు అర్థం చేసుకోరు అని చెప్తారు. మమ్మల్ని ఎవరు నమ్మరు కూడా. కానీ ఇక్కడ రోజు ఏవో వింత వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వస్తువులు వాటంతట అవే గాలిలో ఎగురుతూ ఉంటాయి. విచిత్రమైన శబ్దాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మాబ్, సరే ఆ దెయ్యాన్ని వెతుకుదాం అన్నాడు. వాళ్ళు బడిలో దెయ్యాన్ని వెతకసాగారు. ఆ అమ్మాయిలు వాళ్ళతోనే ఉన్నారు. నెమ్మదిగా వాళ్ళు అటూ ఇటూ వెతుకుతూ చివరికి బాస్కెట్ బాల్ ఆడే చోటుకి చేరారు. అప్పుడు మాబ్ అన్నాడు, ఆ దెయ్యానికి మనం వెంబడిస్తున్నామని తెలిసిందే. అది ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడే చోట ఉంది. నేను దాన్ని బంధించాను. ఇప్పుడు అది అక్కడి నుండి బయటకు రాలేదు. కానీ దానికి చాలా కోపం వచ్చింది. మాబ్ లోపలికి రాగానే దానికి కోపం పెరిగి అందరి ముందు తన నిజ స్వరూపం చూపిస్తుంది. అది మాబ్ మీద దాడి చేయగా దాని చెయ్యి విరిగింది. అతను దాన్ని తక్కువ అంచనా వేశాను, అది బలహీనంగా లేదు అంటాడు. నేను అమ్మాయిని బంధించకపోతే నా ఆట ముగుస్తుంది. అది ఒక అమ్మాయి వైపు వెళ్ళగా మాబ్ దాన్ని సులభంగా ఓడిస్తాడు. అప్పుడు ఆ దెయ్యం ఇలా అంటుంది, మాబ్ నువ్వు కూడా నాలాగే ఉన్నావు, నమ్మవు. కానీ చిన్నప్పటి నుండి పనికిరాని జీవితం గడిపాను. చనిపోయాక నా జీవిత లక్ష్యం దొరికిందనిపించింది. నేను నా జీవితాన్ని సరిగ్గా జీవిస్తున్నాను. కానీ మాబ్ ఇసేపేటకి ఓ మాయమయ్యే ముందు అది మాబ్ ను, నువ్వు నీకు నచ్చిన జీవితం గడుపుతున్నావా అని అడుగుతుంది. ఆ రాత్రి మాబ్ తన జీవితం గురించి ఆలోచిస్తాడు, తనేం చేస్తున్నాడని. మరుసటి రోజు టెలిపతి బృందంలో చేరాలనుకుంటాడు. కానీ అతను ఆ బృందం యొక్క దరఖాస్తు నింపక ముందే ఉపాధ్యక్షుడు హికారు వచ్చి ఇలా అంటాడు, ఇది శరీర దారుఢ్య బృందం. నువ్వు కొత్త సభ్యుడిని తేలేకపోయావు కాబట్టి ఈ గది ఇప్పుడు వాళ్ళది. మాబ్ టెలిపతి బృందంలో చేరాలనుకోవడం చూసి హికారు, నీ సమస్య ఏంటి? నీ బలవంతం ఏంటి? ఆసక్తి లేనప్పుడు ఇందులో ఎందుకు చేరాలనుకుంటున్నావు? గుర్తుంచుకో, నీకు ఇష్టం లేని పనులు సమయం వృధా చేయొద్దు అనుకుంటే చేయకూడదు. కొద్దిసేపు ఆలోచించాక మాబ్ కి తను సుబోమికి తన మనసులో మాట చెప్పాలని అర్థమవుతుంది. అతను తనను తాను మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుండి అతను విఫలమవుతూనే ఉన్నాడు. అందుకే అతను శరీర దారుఢ్య బృందం దగ్గరికి వచ్చి, దయచేసి నేను మీ బృందంలో చేరాలనుకుంటున్నాను అంటాడు. నేను చేరవచ్చా అంటాడు. వాళ్ళు మాబ్ ను చేర్చుకుంటారు. మరోవైపు టెలిపతి బృందం సభ్యులు నిరాశతో ఓటమిని ఒప్పుకుంటారు. మిత్రులారా, ఈ రోజుకి ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.